ల్యాండ్కి ఇస్తారా? మార్టిగేజ్ చేసుకుంటూ ఇస్తారు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్డ్ చెస్ట్, క్యాష్ చెస్ట్ అదేం చేస్తారు? లోన్ తీసుకొని వాళ్ళకి వెయిట్ ఇది కొంచెం ఛార్జ్ వచ్చింది మనకు గవర్నమెంట్ ఇచ్చి 440 మెంబర్స్కి 470 మందిలో 400 మందికి రావడానికి ఎక్కడ లేదు ఎలిజిబిలిటీ. వీళ్ళు ఏమైనా మిగతా వాళ్ళంతా టైం లైన్లో తీసుకోలేదు అట్లా అది మనం రైతు ప్రశ్న చెప్పాలి. నాది ఎందుకు రాలేదని మేము కూడా నేను చెక్ చేసి కలెక్టరేట్ చూసుకోవాలి. సార్ నేను 80,000 తీసుకున్నాను డిసిసి గురించి వచ్చాను. మీరు పక్కన కొట్టి చూస్తే మనకు లాగిన్ ఇచ్చేస్తారు. 40లో సే 20,000 ఇస్ ప్రిన్సిపల్, 20,000 ఇస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు రెన్యూ పడదు కదా, డబుల్ ఇంట్రెస్ట్ పడదు కదా. కట్టినప్పుడు ప్రిన్సిపల్ తగ్గుతుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు. మళ్ళీ ఫస్ట్ దానిపైన ఇంట్రెస్ట్ పడుతుంది రెండో సంవత్సరానికి 13%. నాకు 80,000 నేను అంత తీసుకోలేదు కదా అని అన్నారు. అసలు ఎప్పుడు తీసుకున్నారంటే నేను రీసెంట్గా కాదు ఖచ్చితంగా చెప్పి ఇంకైతే వర్కౌట్ చేసుకుని చూడండి, లెక్కలు రాసి చూడండి. దెన్ యూ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అర్థమైంది సార్, కరెక్ట్ సార్. పేరు ఒకటి మ్యాచ్ అవ్వాలి, అడ్రస్ కూడా మ్యాచ్ అవ్వాలి. అడ్రస్ వస్తుంది, పేరు, పాస్బుక్ నెంబర్, దీనికి క్యాలీస్ ఆధార్ నెంబర్ తీసుకున్నాను. 30,000 వేసుకుని చూపిస్తున్నారని చెప్తారు, వాళ్ళు తెలియదు ఇంట్రెస్ట్ పడింది. అప్పుడు ఏం చెప్తున్నారు? చెప్తున్నాం సార్, మీరు మొత్తం ఎంత తీసుకున్నారు, వడ్డీ ఎంత అయింది. జనరల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? రుణమాఫీ అయినట్టు తెలుస్తుంది, రుణమాఫీ అయినట్టు అందరికీ తెలుసుకోవాలి. వడ్డీ ఎంత మీకు తెలియదు కదా. 5 సంవత్సరాల ముందు మీరు 40,000 తీసుకున్నారు. 40,000 తీసుకున్నాను కదా, నాకు పడాలి కదా అనుకుంటారు. ఇంట్రెస్ట్ పడి 1,00,000 దాటింది 5 సంవత్సరాలు. కారణాలు కనుక్కోండి. మనం ఏం చేసామంటే కుటుంబానికి